అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మారుపరుసు రక్షణ పొందడం ద్వారా మనము ఆయన పిల్లలుగా మార్చబడ్డాము. ఆయన ఎప్పుడొచ్చినా మనం సిద్ధపడి ఆయన రాకడలో మనం ఎత్తపడేవారుగా మనం ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణ ఏమై ఉండాలి? యేసుక్రీస్తుని కలిగి ఉన్నందుకే మనం అతిశయించాలి. మన నిరీక్షణ పరలోకమందు మనం ఉంటాము, ఆయనతో పాటు ఉంటాము, ఆయన ఎప్పుడొచ్చినా మనము ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణతో మనము జీవించాలి. అంతేకాని ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకంలో పుట్టాం కాబట్టి జీవించాలి, జీవిస్తున్నాం కాబట్టి ఏదో రోజు చనిపోతాము, అందరితో పాటు మనమని ఈ లోకంలోనే మనం కొట్టుకుని పోతూ ఉంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం వ్యర్థం, ఈ సువార్త వ్యర్థం, ఆయన మృత్యుంజయుడిగా లేవడం వ్యర్థం. అదే ఏమంటున్నాడంటే